వీడియో తీసుకెళ్తే కొద్ది దూరం నాకు ఆ గబ్బలాలు ముందుకొచ్చినాయి. నాకు పర్లేదు, నేను వస్తా పని. ఇది చూస్తే సినిమా వల్ల కూడా ఉండదు. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? కొంచెం హర్రర్బులే, లైఫ్ రిస్క్ కేవ్స్ ఇవి. నేనేదో ఒక రకమైన అడ్వెంచర్ ఉంటుంది అనుకుని పోయాను, కానీ చాలా పెద్ద అడ్వెంచరే చేశాను. ఇది టోటల్గా మనకు 3 పార్ట్లుగా అయితే నేను అప్లోడ్ చేయాలనుకున్నాను. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. దీనికి మించిన అడ్వెంచర్ అయితే చేశాను. అండ్ లొకేషన్ అయితే సూపర్ అబ్బా, ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అయితే అది. అక్కడ మన ఆది మానవులు నివసించిన గుర్తులు కూడా వీడియో తీశాను. అండ్ తర్వాత మనకు బ్రిటన్, లండన్ నుంచి వచ్చిన పరిశోధన చేసిన ప్లేస్లు అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఇంకొకటి వాళ్ళు యూస్ చేసిన, అంటే అప్పట్లో యూస్ చేసిన ఆనవాళ్ళు, బోకులు ఆనవాళ్ళు అయితే దొరికాయి. అవి అదో కాదో నాకు కూడా తెలియదు, బట్ నేను గుర్తుగా ఉంటుంది లేని 1-2 తెచ్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం చూస్తున్నారు కదా వీడియోలో ఎంత హార్డ్ వర్క్ ఉందో. సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ సో మచ్. ఫ్రెండ్స్, నైట్ ఇక్కడే పడుకున్నాం ఈ లాడ్జ్లో. అన్న బాగా ఇలా ఈ గుహను వీడియో తీయడానికి వెళ్తున్నామంటే మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఎప్పుడన్నా వస్తే మీరు కూడా రావచ్చు. లాడ్జ్ పేరు అయితే గుర్తులేదు, వీడియోలో రాసి పెడతాను. బేతంచెల్ల. ఇంకా టైం ఇప్పుడు 8:20 అయింది. టీ తాగి కడం కింద పల్లెకి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి చాలా దూరం ఏం కాదు, జస్ట్ 3 కిలోమీటర్లు ఉంది. బట్ రోడ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది, చెప్పలేను, చూపిస్తాను అంతే. చూడండి, ఈ రూటు వస్తుంది మనకు. ఇట్లా వెళ్తే మనకు లెఫ్ట్లో కనపడుతుంది రైల్వే గేటు. ఈ రైల్వే గేట్ దాటుకోగానే మళ్ళీ లెఫ్ట్కి తిరగాలి. ఆ లెఫ్ట్కి తిరిగిన తర్వాత నేరుగా ఒకటే రూటు కరం కింద కొట్టాలి. గుర్తుంచుకోండి ఎవరైనా వచ్చేవాళ్ళు. ఈ రైల్వే గేటు ఇంకా ఒరే రూట్ స్ట్రైట్ పోడు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ముందు ఒక వ్యూ, అద్భుతం. ఇది ఓన్లీ గవే కాదు, ఫారెస్ట్ ప్లస్ గవి. కోతులు అయితే బ్రహ్మాండంగా అరుస్తున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్
ఇది చూస్తే సినిమాలలో కూడా ఉండదు ఇలాంటి సెట్టింగ్. భలే ఉంది. అబ్బా ఇవన్నీ కదా. ఎవరైనా విజిట్ చేస్తే కన్నా తప్పకుండా రావచ్చు. బట్ ఎవరైనా మనుషులు తోడు ఉండాలి, ఒకరు ఇద్దరు రావద్దు. వెళ్ళలేమన్నా? యాగంటి వరకా పోవచ్చా మనం? పోయింటిని తొలకపోయింటి వీడియో తీసుకెళ్తే కొద్ది దూరం పోయినాక గబ్బిలాలు ముందుకు వచ్చినాయి. నాకు పర్లేదు, నేను వస్తా పని. ఓ అయినా చెప్పులు వదిలేయాలా? ఇందే చెప్పులు ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ కరోజీ. ఇక్కడ ఎవరు? లండన్ వాళ్ళ? ఈయన రాజారెడ్డి వాళ్ళ తరఫున వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ లండన్ నుంచి వచ్చి ఫారినర్స్ అయితే ఏదో పరిశోధనలు అయితే చేసినారంట. మీరు చూడొచ్చు ఈ పరిశోధనలు చేసిన గుహ ఇది. ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. బయటే ఇంత భయంకరంగా ఉంది, లోపల ఎలా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. మంచి థ్రిల్లింగ్ వీడియో. అది वो अन्ना लाइट कैसा दिखा ला अन्ना. సరేనా ఉండనా వస్తానులే. ఆన్ కరో దిక్తా హై చరదా. ఇదంతా గబ్బిలాల మెటీరియల్ అనుకుంటా. లైట్ అన్న లైట్ ఆన్ చేయనా? రిలాక్స్ గబ్బిలాలు. మేము మీ అతిథులం, మీకు ఎలాంటి అపకారం అయితే చేసేదానికి కాదు, ఇక్కడ చూసి జనాలు చెప్దామనే వచ్చాము. లైట్ పోయినా ఇట్లా. స్మెల్ అయితే భలే ఘోరంగా వస్తుంది నా. వస్తానులే. బేర్ జతనా అట్లనా? పర్లేదు. నేను కెమెరా ఆన్ మెహనీ ఓ కమాన్ ఎవరన్నా ఉంటే బయటికి వచ్చేయండి, మేము పోతాం లోపలికి. మీకేం అపకారం చేయాలని రాలేదు మేము, జస్ట్ మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని మీ గెస్ట్లం మేమైతే.
లోపల దిగచ్చానా? ఇట్లే పోవాలా మొత్తం? మళ్ళీ నిలబడిపోవచ్చు. బా ఇదైతే పెద్ద కష్టం ఫ్రెండ్స్, చాలా చాలా ఇరుకు. లైటింగ్ వస్తుందో లేదో అన్నా, మీరు రాగలుగుతారా? ఓ రండి. మా వానికి ప్రాబ్లం అయితే షబ్బీర్ తున్న ప్రాబ్లం అయితే నాకు రానా. స్మెల్ అయితే భయంకరంగా. ఇదంతా టాయిలెట్ ఎక్కడంటే అక్కడ చేసినారు, అంటే మనుషులు కాదు గబ్బిలాలు చేసినట్టు. ఫ్రెండ్స్ మీరు ఈ వాటి సౌండ్స్ అయితే వింటూ ఉంటారు, గబ్బిలాల సౌండ్స్. ఏయ్ సారీ మిమ్మల్ని అరచకూడదు కదా, మేము మీ అత్తుదలం అబ్బా, మీరు టెన్షన్ పడొద్దు. పానా ఈడ ఏదో ఉంది కదనా? ఇద్దరికి వస్తుంది అంతే. అంతేనా? మన వాళ్ళు ఏడదానికి వచ్చినారు. ఉండు వెయిట్ చూస్తా అంటే కొద్ది వరకు చూస్తాను. బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదాం. ఎంతసేపు పడుతుంది? లైటింగ్ మనం వచ్చేదానికి ప్రాబ్లం ఏం లేదు, లైటింగ్ ఉంటుందో ఉండదో అని ఆ డౌట్తో అడుగుతాను. ఈ లైటింగ్ అబ్బా అంటే ఒక అర్ధగంట ఉంటుంది. మళ్ళీ కొద్ది వరకు ఎంత దూరం ఉంది? అర్ధగంటకు పెన్నే పడుతుంది బైక్ అడిగా. ఫ్రెండ్స్ పా రిస్క్ చేద్దాం. కొద్ది వరకు हाथ में है, हाथ में है। हाँ ऐसे ఏనా లోపలికి పోయేదానికి రా. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు.